హాయ్ అండి. ఈరోజు నానకుట్టి వంటలో హెయిర్ ఆయిల్ కోసం చెప్పబోతున్నాను. చూసారు కదా, హెయిర్ అయితే చాలా బాగుంటుంది. నేను తయారు చేసిన హెయిర్ ఆయిల్ లాగా మీరు కూడా రెడీ చేసుకొని వాడండి. హెయిర్ అయితే చాలా గ్రోతింగ్ ఉంటుంది. ఇంకా చాలా లాంగ్ ఉండేది. కొంచెం నేను కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత కూడా చాలా ఫాస్ట్గా గ్రోతింగ్ ఉంటుంది జుట్టు అయితే. ఒకసారి మీరు కూడా నేను చెప్పినట్టు ఆయిల్ తయారు చేసుకొని వాడి చూడండి. కాకపోతే కొంచెం ఫస్ట్లో కొంచెం జుట్టు ఉన్నట్టు అనిపిస్తుంది. అది మీరు కంగారు పడకండి. వేరే ఆయిల్ వాడతారు కాబట్టి, మళ్ళీ ఇవన్నీ కలిపిన ఆయిల్ వాడతారు కాబట్టి కొంచెం ఊడినట్టు అనిపిస్తుంది. మళ్ళీ అది సెట్ అయిపోతుంది. ఫస్ట్లో మీరు కంగారు పడవద్దు. చూడండి ఒకసారి వాడి మీరే. జుట్టు గ్రోతింగ్ అయితే చాలా బాగుంటుంది. చూస్తారు కదా. హాయ్ అండి, నానకుట్టి వంటలు స్వాగతం. ఈరోజు నేను నానకుట్టి వంటల్లో హెయిర్ ఫాల్ తగ్గడానికి ఆయిల్ రెడీ చేస్తున్నాను. చూసారు కదా, ఇదంతా ఆయిల్. దీంట్లో నేను ఏమేమి వేసుకున్నానో చెప్తాను. కలబంద, కరివేపాకు, మెంతులు, గోరింటాకు, 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకున్నాను 1 లీటర్ ఆయిల్లో. చూసారు కదా, ఆయిల్ ఇలా మరగబెట్టుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఏగిపోయే వరకు మరగబెట్టుకోవాలి. ఫస్ట్ సిమ్లో పెట్టుకోవాలి, తర్వాత ఆయిల్లోకి మార్చుకొని దీన్ని మరగబెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఏగిపోతాయి. ఏగిపోయిన తర్వాత ఆపేసి ఇదే గిన్నెలో 3 డేస్ వరకు ఉంచేసుకోవాలి. ఉంచేసుకున్న తర్వాత 3 రోజుల తర్వాత దీన్ని వాడుకోవచ్చు. ఇవంతా కూడా కలర్ మారిపోతుంది. చూసారు కదా, చాలా గ్రీన్గా వస్తుంది. ఇప్పుడు ఇంకా కొద్దిగా కలర్ తక్కువ ఉంది, తర్వాత చాలా కలర్ మారుతుంది. ఇది ఇలా ఆయిల్ మరగపెట్టుకోవడం వల్ల కొంచెం హెయిర్ ఫాల్ తగ్గుద్ది, జుట్టు కూడా కొంచెం పెరుగుతుంది. మేమైతే ఇదే వాడతాము. చూడండి ఎలా కూరలాగా ఎన్ని ఉన్నాయో. చూసారు కదా, ఇదిగోండి ఇలా మరగబెట్టుకోవాలి చాలాసేపు. 1 గంట మరగబెట్టుకోండి. గంట మరగబెట్టుకుంటే కొంచెం ఇవన్నీ కూడా ఏగుతాయి. ఎందుకంటే కలబంద కూడా చాలా వాటర్లా ఉంటుంది కాబట్టి అది మరగడానికి టైం పడుతుంది. ఇంకోండి, ఇది ఏగడానికి టైం పడుతుంది కలబంద. కనవన్నీ ఏగిపోతే ఓన్లీ కలబంద మాత్రమే కొంచెం వాటర్లా ఉంటుంది. అది ఇదిగోండి ముక్కలు. చూసారు కదా, ఇలా కలుపుతూ ఉండండి. ఇంకోండి బంద్ చేసేస్తాను. ఇప్పుడు దీన్ని ఇలాగే వదిలేస్తాను 3 డేస్ వరకు. నేను కలపబోయే ఆయిల్ బాదం ఆయిల్. చూసారు కదా, ఈ కోకోనట్ ఆయిల్లో కలపడానికి కారణం ఏంటంటే ఈ బాదం ఆయిల్ కూడా చాలా బాగా స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ అన్నది కూడా కొబ్బరి నూనెలో బాగుంటుంది. ఈ ఆకులు ఇవన్నీ వేసాం కాబట్టి ఆ స్మెల్ సెన్స్ అన్నది తెలియకుండా ఇది స్మెల్ బాగా వస్తుంది. కాబట్టి ఇది కలపడం వల్ల చాలా బాగుంటుంది. ఇంకా హెడేక్ అవన్నీ కూడా ఉన్న వాళ్ళకి హెడేక్ కూడా తగ్గుతుంది ఈ బాదం ఆయిల్ వల్ల. ఈ బాదం ఆయిల్ వల్ల ఇంకా కొంచెం గ్రోతింగ్ అన్నది హెయిర్కి ఉంటుంది. ఇది కలిపిన తర్వాత స్మెల్ బాగుంటుంది. బయట కొనుక్కున్నట్టే ఉంటుంది స్మెల్ అయితే. చూడండి, ఇదిగోండి ఆముదం కూడానే. ఆముదం వల్ల కూడా జుట్టు గట్టి పడుతుంది అంటారు కాబట్టి ఆముదం ఆయిల్ కూడా వేస్తున్నాను నేను. ఈ 2 కలుపుతున్నాను ఈ కొబ్బరి నూనెలో. ఈ 2 ఆయిల్లో కలిపితే ఆయిల్ ప్రిపేర్ అయిపోయినట్టే మొత్తం. ఇప్పుడు మనం బాటిల్లో పోసుకొని స్టోర్ చేసుకునేది దీన్ని. చూడండి, ఇప్పుడు ఈ బాటిల్లో అంతా మొత్తం వేసేస్తున్నాను. ఇంకా ఎక్కువ కూడా కలుపుకోవచ్చు బాదం ఆయిల్. స్మెల్ కూడా బాగుంటుంది హెయిర్కి. ఇంకోండి ఆముదం కూడా వేసాను. ఇప్పుడు నాకు 6-7 నెలల దాకా వస్తుంది ఆయిల్. మేము 3 ఉన్నాము. మా 3 హెయిర్కి ఒక 6 నెలల్లో అలా వస్తుంది.
6 నెలల వరకు ఈ ఆయిల్ని చూసుకోకర్లేదు ఇక మనం. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని ఏం లేదు, బయటే పెట్టేసుకోవచ్చు. ఈ ఆయిల్ని ఫ్రిడ్జ్లో పెట్టాలని మీకు ఒక అనుమానం కలిగితే అవసరం లేదు, దీన్ని బయటే పెట్టచ్చు. మామూలు మనం కొబ్బరి నూనె ఎలా బయట పెట్టుకుంటామో దీన్ని కూడా అలాగే పెట్టుకోవచ్చు అంతే. ఇంకా చూసారు కదా, కలిపేసాను. ఇప్పుడు మనం బాటిల్లో పోసేసుకుందాం. ఇది ఇంకొండి ఇలా గట్టి పెట్టేసి ఇలా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఈ బాటిల్లో పోసేసుకుంటాను. ఇది బాదం ఆయిల్ బాటిలే, అంతకుముందు తెచ్చాను. అది అంతకుముందు చేసిన దాంట్లో పోసేసాను. అదే బాటిల్లో ఈ ఆయిల్ స్టోర్ చేసుకుంటాను. ఇదిగోండి, ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. బాటిల్లో స్టోర్ చేసేసుకున్నాను.